నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పులనీలపల్లి గ్రామంలో మాజీ సైనికుడి భూమిపై మాజీ ఎమ్మెల్యే సోదరుడి కన్నుపడింది. 50 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూములను మాజీ ఎమ్మెల్యే సోదరుడు కొమ్మి సిద్ధులు నాయుడు దౌర్జన్యంగా ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. పులనీలపల్లి గ్రామంలో మాజీ సైనికుడు చేజర్ల పెంచలయ్యకి 5 ఎకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది. పెంచలయ్య తమ భూమిని తమ 2 కూతుర్లకు పసుపు కుంకుమ కింద ఇచ్చారు. అయితే పెంచలయ్యకి చెందిన 5 ఎకరాలనే కాకుండా పులనీలపల్లి గ్రామంలో దళితులకు ఇచ్చిన 38 ఎకరాల సర్వే నెంబర్లను తారుమారు చేసి మాజీ ఎమ్మెల్యే సోదరుడు తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద అడంగల్లో ఎక్కించుకున్నారని బాధితులు వాపోయారు. న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి వారు విన్నవించుకున్నారు. అప్పటి నుంచి ఆయన వర్షాధాన పంటలు వేసుకుంటూ సాగు చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత ఇద్దరు కుమార్తెలైన ఆసింగారు చిట్టమ్మ దొంతాల పింఛలమ్మ కుమార్తెలకి 2008లో పొదలకు సబ్ రిజిస్ట్రేషన్ దగ్గర అతని ఇద్దరికి కుటుంబం కింద రిజిస్ట్రేషన్ చేయించినారు. అప్పటి నుంచి వాళ్ళు ఆ వర్షాధాన పంటలు జాగించుకుంటూ చేసుకుంటూ ఉన్నారు. 2020-21లో కరోనా కాలంలో మా దొంతాల పింఛలమ్మ అని మా వదిన గారు జలగాంలో ఉంటూ ఇండియన్ ఎయిర్పోర్ట్లో మా అన్నగారు పనిచేస్తున్నారు. పనిచేసే టైంలో వాళ్ళు కరోనా టైంలో ఇక్కడ రాలేకపోయినందువల్ల ఈ కొమ్మి సిద్ధుల నాయుడు తన బినామీ పేర్లు అయినా కూడా తన అత్తగారు ఊరైతే కర్తంపాడులో ఉండే వాళ్ళకి ఇక్కడ 2021లో 1B అడంగుల పేర్లు ఎక్కించి ఈ పొలం మాది అని చెప్పి మామూలు నానాకి ఇబ్బందులు పెడుతున్నారు. ఇబ్బందులు పెట్టే కాలంలో మేము ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, ఆర్డీఓ గారికి ఇచ్చాము, కలెక్టర్ గారికి అన్ని సార్లు ఇచ్చాము. ఎవరు ఇచ్చినా కూడా మాకు స్పందన లేదు. ఇచ్చినా కూడా మేము పోయి కంప్లైంట్ ఇస్తే ఎవరు తీసుకోవటం లేదు, స్పందించడం లేదు. వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చి మా మీద మమ్మల్ని ఎదరగొట్టి మమ్మల్ని దౌర్జన్యం చేసి చేయలేని బయటకు పంపిస్తున్నారు. అయినా సరే మేము రాష్ట్రమైన హైకోర్టుకి ఆశ్రయించి హైకోర్టులో ఒక పిటిషన్ వేసుకొని హైకోర్టు ఇరు వర్గాలు పోకుండా అని ఉత్తరాలు ఇచ్చింది. ఉత్తరాలు ఇచ్చిన తర్వాత మేమే పోలేదు, వాళ్ళు పోకుండా ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ పోయిన నవంబర్లో బలవంతంగా పోలీసు వాళ్ళని పెట్టించి ఇక్కడ వదినాటిచ్చినారు. మమ్మల్ని నానాకి ఇబ్బందులు పెట్టి గురి చేస్తూ చెందినారు.